ఒకసారి మీరు ఇక్కడ ఈ పువ్వును చూస్తున్నారు కదా, ఈ పువ్వు పేరు వచ్చేసి అడవి గిలగిచ్చకాయ పువ్వు అంటాము. లైక్ ఇదేంటంటే మనకి ఈ చెట్టుకి పేరు ఎలా వస్తుందంటే, వీటికి పండే కాయలు అయితే ఉన్నాయి కదా, ఇవేంటంటే కాయలు పండిన తర్వాత కాయ ఊపినట్లయితే సౌండ్ వస్తుంది. సో అందుకని ఆ పేరు వచ్చింది. ఒకసారి పువ్వు చూడండి. ఈ పువ్వు వచ్చేసి దాదాపు ఎన్నో ఆయుర్వేదం, లైక్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు నాటు వైద్యాల్లో కానీ ఆయుర్వేద వైద్యాల్లో కూడా ఈ పువ్వుని, ఈ మొక్క యొక్క పసరను అయితే వాడడం జరుగుతుంది. ఇది సామాన్యంగా అన్ని చోట్ల అయితే ఈ పువ్వు కానీ ఈ చెట్లు కాడ దొరకవు. ఒకసారి చూడవచ్చు మీరు ఈ వీడియోలో. ఇది చాలా రేర్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న పువ్వు కూడా చాలా రేరుగా దొరుకుతుంది. సో ఎక్కువగా వచ్చేసి ఇది మన నల్లమల అడవుల్లో కూడా ఈ పువ్వు అనేది కనిపిస్తుంది. చాలా రేర్ అనమాట ఇది.